కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆ స్వామి స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతి నెల సంకష్టహార చతుర్థి రోజున ఇక్కడ జరిగే ఆ స్వామివారికి ఆ పూజలను చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ఉదయం నుండి భక్తులు ఆ స్వామివారి అభిషేకంలో, అర్చనలో, పూజల్లో పాల్గొని ఆ స్వామివారి మీద ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థి అంటే కష్టాల నుంచి కాపాడే ఆ నాయకుడికి, ఆ వినాయకుడికి జరిగే ఒక గొప్ప వేడుక. ప్రతిరోజు దర్శించుకోలేని భక్తులు ఆ సంకష్టహర చతుర్థి రోజు ఆ పూజల్లో పాల్గొంటే సకల శుభాలు కలిగి తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల అచంచలమైన నమ్మకం. తమ పిల్లల పై చదువుల కోసం విద్యాభ్యాసంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే తల్లిదండ్రులు తమ ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా ఆ వినాయకుడికి గరికతో, వివిధ పూలతో ఆ స్వామివారి నామార్చన జరుపుతూ ఆ సంకష్టహర చతుర్థి రోజున పూజల్లో పాల్గొని తరిస్తూ ఉంటారు.